మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నెల రోజులుగా మొక్కజొన్నను గోదాములకు తరలించకపోవడంతో ఆగ్రహించిన రైతులు జడ్చర్ల కల్వకుర్తి జాతీయ రహదారిపై అడ్డంగా ట్రాక్టర్లు పెట్టి ధర్నాకు దిగారు. మొక్కజొన్న పంట కోసి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు పంట తడిసిపోతుందని ఆందోళన చెందుతున్న అన్నదాతలు చేసేది లేక జాతీయ రహదారిపై ట్రాక్టర్లతో రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళ బాధలు వినిపించుకోవడానికి వాళ్ళ బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రోడ్డు మీద రాస్తారోకో కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్న తెలిసి రైతులకు మద్దతుగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. మరి రైతులు కష్టపడి పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాలి చేస్తుంది. ఇప్పుడు దాదాపు రైతులు ఒకడొకరు 2 నెలల నుంచి ఉన్నారు. మరి 3 నెలలు కూడా వాళ్ళు దండా చేసే పరిస్థితి పడుతుంది. అమ్ముకోవడానికి 3 నెలలు, పండించడానికి 3 నెలలు అయితే అమ్ముకోవడానికి 3 నెలలు అవుతున్నాయి. ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టకరం ఎక్కడ ఉండొద్దు. ఈరోజు అధికారులతో మాట్లాడింది ఏంటంటే దాదాపు 20 రోజులుగా మరి రైతులకు పంట కొనుగోలు చేసి మరి వాటిని దింపుకోలేక గోడలు పంపలేక రైతులు పడిగా వస్తున్నారు. నిన్న అక్కడ నాగసాల దగ్గర గోదాం దగ్గర 40 ట్రాక్టర్లు పంపించారు. 40 మంది ట్రాక్టర్లు అక్కడ తీసుకుపోయి పడిగాపులు కాస్తే 4 ట్రాక్టర్లు దించుకున్నారు. మిగతా వాళ్ళు రాత్రంతా నీళ్లు లేవు, కరెంటు లేదా ఉండడానికి లేదు. ఈ రకంగా భయంకరం పడుతుంది. ఈరోజు మా డిమాండ్ మాది రైతులు ఏంటంటే ఈరోజు రేపట్ల ఇంతవరకు కొన్న 40,000 సంచులున్న బ్యాగులు ఉన్నాయి. 40,000 బ్యాగులను వాళ్ళు దింపుకోవాలి, వాళ్ళు తగ్గుపట్టియాలి. వాళ్ళు గోడౌన్లో పెట్టుకుంటారా, చెట్ల కింద పెట్టుకుంటారా, గ్రౌండ్లో పెట్టి తాడుపాలు వేసుకుంటారా, వాళ్ళ బాధ్యత. మరి అదే డిమాండ్ చేస్తాం, అదే చెప్పినాం. ఖచ్చితంగా ఈరోజు రేపు మొత్తం కూడా కొన్న మొత్తం కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని తక్కుపట్టిలు ఇవ్వాలి. 2 రోజుల తర్వాత మిగతా అన్ని కూడా కొనాలి. మరి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిది. పంట ఎంత వండిందని క్యాల్కులేషన్ లేకుండా ముందే గోడౌన్లు అలర్ట్ చేసుకోవాలి, పంట ఎంత వండిందని చూసుకోవాలి, కొనుక్కోవాలి, కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏది లేకుండా, ప్లానింగ్ లేకుండా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరితో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని మరి వాళ్ళకు దండించడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సమస్య